ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయా? ఈ విషయాన్ని అయితే మా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడిగారు. మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరితోనైనా ఫోన్లో అలా మాట్లాడుతుంటే ఇంకేం యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా, అమౌంట్ వచ్చేస్తుందా నీకు అని అడిగారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా ఇంకేంటి అని అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వచ్చేస్తాయని అందరూ అనుకుంటున్నారా? అయితే చాలా మందికి తెలియదా దీనికోసం. సో అలా అనుకొని ఒక వీడియో తీద్దాము, చాలా మందికి తెలియదేమో, అయితే తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది, లేదా ఒకవేళ ఎవరైనా నాలాగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పి వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా ఏంటి, మనం యూట్యూబ్ ఛానల్ మనం ఒక జీమెయిల్ అకౌంట్ ఇచ్చి నెంబర్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నాక ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అబౌట్ అని అదే అని చెప్పి కొంచెం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ ఫిల్ చేసేసాక మనం ఇంకా స్టార్ట్ చేసేస్తాం కదా, వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాక వెంటనే డబ్బులు వచ్చేస్తాయని ఏమీ లేదు అందులో. ఎలా అంటే వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాక సబ్స్క్రైబర్స్ అనేది లిస్ట్ కనిపిస్తుంది కదా మనకి. ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇంకా వాచ్ టైం అనేది లాంగ్ వీడియోస్ నుంచి 1 year లోపు 4000 hours అనే ఉండాలి. అలా ఉంటే మన మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎలిజిబుల్ అవుతాము. అయితే ఐదర్ లాంగ్ వీడియోస్ నుంచి 4000 hours అయినా ఉండాలి 1 year లో, లేదంటే ఈ 1000 సబ్స్క్రైబర్లతో పాటు షార్ట్ వీడియోస్ నుంచి 10 million వ్యూస్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటైనా సరే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. అయితే ఈ రెండిట్లో మనకి ఏది ఫాస్ట్గా అవుతుంది, మనం చేయగలము అని డిసైడ్ అయ్యి దానికి తగ్గట్టు మనం వీడియోస్ చేసుకోవడమే. ఒకవేళ మనం షార్ట్స్ చూస్ చేసుకుంటే ఫాస్ట్గా అందులో 10 million వ్యూస్ దట్టు 3 monthsలో లాస్ట్ 90 daysలో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. లేదనంటే లేదు అంత 10 million వ్యూస్ రావాలి అనేది చాలా కష్టము, నేనైతే 1 year టైం తీసుకొని ఈ 4000 వాచ్ అవర్స్కి ట్రై చేస్తాను అన్నలో ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా అంటే 1 year టైం ఇచ్చారు కనుక 1 year టైం వరకు పడుతుందని లేదు. కొంతమందికి 6 monthsకి అయిపోవచ్చు, 4 monthsకి అయిపోవచ్చు, చెప్పలేము. మనం చేసిన వీడియో అని వైరల్ అయిపోయిందని అంటే 1-2 వీడియోస్కి ఆ వాచ్ అవర్ వచ్చేస్తుందేమో, ఎక్కువ వ్యూస్ వచ్చి. సో అదైతే ఇది కాదు, బట్ ఎలా అయినా అయిపోవచ్చు. ఇదైతే మెయిన్ అనమాట. మనకి మనీ అనేది అండ్ మనీ అర్నింగ్ స్టార్ట్ అవ్వాలని అంటే ఇది మెయిన్. ఇక మినీ మానిటైజేషన్ కూడా ఉంటుంది. అదేంటంటే 1000 సబ్స్క్రైబర్స్తో కాకుండా 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అనేది 1 yearలో రావాలి. ఇది ఓకే, కానీ మనం మానిటైజ్ అయిపోతాం, కానీ దీని నుంచి అయితే అమౌంట్ ఏమీ రాదు. ఎలా అయినా 1000 అయిన తర్వాతనే మనం అప్పటి నుంచే వస్తాయి తప్ప బిలో అనేది అమౌంట్ ఏమీ రాదు. సో డైరెక్ట్గా మనం 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వచ్చాక అప్లై చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఇదంతా మనం మానిటైజేషన్కి సరే ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసేస్తాము. మనకి వచ్చేస్తుందా అని అంటే అప్పుడు కూడా చెప్పలేము, ఎందుకంటే మానిటైజేషన్ అవ్వాలని అంటే చాలా ప్రాసెస్ ఉంది. మన వీడియోస్లో ఎక్కడ కూడా కాపీరైట్ ఇష్యూ ఉండకూడదు, రీయూజ్ అనేది ఎక్కడ కనిపించకూడదు. మనం గూగుల్ ఫొటోస్ అని, గూగుల్ వీడియోస్ అని, మూవీ క్లిప్స్ అని అవి ఇవి అని తెచ్చి మన వీడియోస్లో పెట్టేసాం అనుకోండి, అదైతే మానిటైజ్ అవ్వదు. మానిటైజేషన్ అంటే మన ఛానల్ మొత్తం వెరిఫై చేస్తుంది అనమాట. మన ఛానల్ ఏమేమి పెట్టాము, ఏంటెంత ఉన్నాయి అని చెప్పి అవన్నీ చూసాకే మనకి మానిటైజేషన్కి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అసలు మానిటైజేషన్ అంటున్నాను కదా, ఈ మానిటైజేషన్ అంటే ఏంటనంటే ఈ మానిటైజేషన్ వన్స్ మనకి మానిటైజేషన్ యాక్సెప్ట్ అయ్యింది అని అంటే అప్పటి నుంచి మాత్రమే మనకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం వీడియోస్ చేస్తాం కదా, మన వీడియోస్కి యాడ్స్ వచ్చి ఆ యాడ్స్ నుంచి మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. పాస్ట్ వీడియోస్లో కూడా అంటే మానిటైజేషన్ ముందు కూడా మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి, కానీ వాటికంటూ అమౌంట్ అనేది ఏమీ రాదనమాట. యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, వాటిని ఫ్రీ యాడ్స్ అని అంటారు, మనకి అమౌంట్ ఏమీ రాదు. కానీ వన్స్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ లేదా వ్యూస్ ఏ సెలెక్ట్ చేసుకుంటే అది అయిపోయిన తర్వాతనే మనకి యాడ్స్ రావడం జరుగుతుంది అండ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో కానీ మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని వీడియోస్ మనం అప్లై చేసిన తర్వాత ఒకసారి పోతుందని అంటే చాలా బాధగా ఉంటుంది కదా. సో అందుకే మనం వీడియో అప్లోడ్ చేస్తున్నామనంటే మినిమం 3-4 hours తీసుకుంటాం. ఎందుకంటే ఆ వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, తీరా అన్నీ చేశాక అప్లోడ్ చేయాలని అంటే దానికి టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అంత కష్టపడి చేసిన దానికి మనం ఈ కాపీరైట్ ఇష్యూస్ అని, రీయూజ్ ఇష్యూస్ అని వీటి గురించి ఏమీ తెలుసుకోకుండా చేసేసాం అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది మనం కష్టపడి ఇన్ని ఇయర్స్. సో అందుకని చెప్పి మనం అప్లోడ్ చేయకముందే ఇవన్నీ అవేర్ అయ్యి ఉండాలన్నమాట. లేదంటే మళ్ళీ అన్ని కష్టపడిన తర్వాత మానిటైజేషన్ అవ్వక ఇంకా డ్రాప్ అయిపోతాము మళ్ళీ.
అలా ఉంటుందన్నమాట ప్రాసెస్. సో వన్స్ మానిటైజేషన్ అయిపోయింది, అయితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నారు, అప్పుడు కూడా రావు. మినిమమ్ 1 month పడుతుంది. అంటే ఇది ఎలా అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 monthకి డబ్బులు ఇచ్చేది కదా, వెళ్ళగానే డబ్బులు ఇచ్చారు కదా, 1 month చేశాక శాలరీ అనేది మన చేతికి వస్తుంది. అలాగే ఇందులో కూడా అప్లై చేసిన తర్వాత 1 month టైం పడుతుంది. సో అప్లై చేసినప్పటి నుంచి అప్లై చేసిన మీన్స్ వాడు యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి 1 month పడుతుంది అనమాట. యాక్సెప్ట్ చేశాక 1 month పడ్డాక మనకి అమౌంట్ వచ్చేస్తుంది. అమౌంట్ ఎలా అంటే రావాలి అని అంటే దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇవి యూట్యూబ్ ఎవరిది యూఎస్ కంపెనీ కదా, మన ఇండియాది అయితే కాదు. సో వాళ్ళ దాంట్లో మనం మనీ ఎర్న్ చేస్తున్నాం కనుక వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మనకి మనీ కూడా US$లో వస్తుంది. సో దాన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇదంతా మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఇన్ బిట్వీన్ అది అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ రావాలని ఒక మధ్యలో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాతే మనకి అమౌంట్ చేతికి రావడం జరుగుతుంది అనమాట. అంతే తప్ప యూట్యూబ్ స్టార్ట్ చేసేసామా, డబ్బులు ఇచ్చేస్తున్నారా, వచ్చేస్తున్నాయి అనేది ఏం కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇదంతా ఉంటుంది. ఇదంతా కొంతమందికి వేగంగా అయిపోవచ్చు, కొంతమందికి గోయింగ్ ఇయర్స్ అయిపోవచ్చు. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదనంటే అంత వేగంగా రాదు. మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే అది రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. నెలకొకటి లేదు, నెలకొక వీడియో అప్లోడ్ చేస్తాను, వారానికి ఒక వీడియో పెడతాను అలాగేనంటే మనం దాన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. 2-3 సంవత్సరాలు పెట్టినా అది మనకి అవ్వలేమేమో, అంత కష్టంగా ఉంటుంది. సో మన కన్సిస్టెన్సీ అనేది డైలీ లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్స్ పెడుతూ లాంగ్ వీడియోస్ వీక్లీ 2-3 వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటే అలా ఒక టైంకి మేబీ 1 year వచ్చే టైంకి కొంత వేగంగా అవ్వకపోయినా మేబీ 1 year వచ్చే టైంకైనా మనం అయిపోతాము. సో ఇది అనమాట. అంతైతే సో అర్థమైంది కదా, 1000 subscribers రావాలి అండ్ 4000 watch hours లాంగ్ వీడియోస్ నుంచి రావాలి, లేదా 1000 subscribersతో పాటు 10 million views లాస్ట్ 90 daysలో షార్ట్స్ నుంచి రావాలి. ఈ రెండు అయితేనే మానిటైజ్ అవుతాము. మానిటైజ్ అయితేనే మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది అయితే నేను చెప్పాలనుకున్నది. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి తెలిసింది అనుకుంటున్నాను. ఎవరైనా నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఓకే ఇదంతా ప్రాసెస్ ఉంటుందా అని వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అయింది అనుకుంటున్నాను. సో లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.